నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండల కేంద్రంలో రోడ్డు మీద దొరికిన వెండి కాళ్ల పట్టీని పోలీస్ స్టేషన్ లో అప్పగించి తమ నిజాయితీని చాటుకున్నారు కరాటే విద్యార్థులు. లింగాలలో ముఖేష్ కరాటే అకాడమీలో కరాటే శిక్షణ పొందుతున్న కార్తికేయ, దిలీప్ లు రోజు మాదిరిగానే కరాటే తరగతులకు వెళుతున్నప్పుడు గ్రంథాలయం దాటిన తర్వాత పోస్టాఫీస్ సమీపంలో ఒక వెండి కాళ్ల పట్టీ దొరికింది. తమకు దొరికిన వెండి కాళ్ల పట్టీని పోలీస్ స్టేషన్ కు వచ్చి ఎస్ఐ వెంకటేష్ గౌడ్ కు అప్పగించి శభాష్ అనిపించుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ చిన్నతనంలోనే చక్కని క్రమశిక్షణ అలవర్చుకుంటూ నీతి, నిజాయితీ, నైతిక విలువలను కలిగి ఉండటం స్ఫూర్తిదాయకమని కరాటే విద్యార్థులను మెచ్చుకున్నారు. కరాటే విద్యార్థులు దిలీప్ కుమార్, కార్తిక్ ఈ ముగ్గురు కూడా కరాటే నేర్చుకోవడానికి వెళ్తున్న సందర్భంలో పోస్ట్ ఆఫీస్ సమీపంలో ఒక అందాజ 4 తులాల వెండి గొలుసు వీళ్ళకి దొరికింది. ఆ విద్యార్థులు దాన్ని ఇంటికి తీసుకెళ్లకుండా, దాన్ని ఏ విధంగా వాడకుండా వాళ్ళు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పి వాళ్ళు నిజాయితీని చాటుకున్నారు. మరి చిన్నప్పటి నుంచే ఇట్లాంటి విలువలు గల పిల్లల్ని పెంచినటువంటి తల్లిదండ్రులకు, వారి గురువులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ గొలుసు ఎవరైనా పోతే వాళ్ళు పోలీస్ స్టేషన్ అప్రోచ్ అయ్యి సెకండ్ గొలుసు చూపిస్తే వాళ్ళకు అప్పచెప్పడం జరుగుతుంది. చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచే ఇవన్నీ విలువలు పెంచుకోవడం చాలా మంచిది. ప్రతి ఒక్కరు కూడా ఇలాగా పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీళ్ళకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను విద్యార్థులకు.